అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. అదే చెప్తున్నానండి, బీసీల పట్ల అది కూడా కదా వాస్తవాన్ని మీరు ఆలోచన మీరు చేయాలి. ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి చూపించారో బీసీ ప్రజలకు, మీరు ఎలాంటి ఆశలు చూపించారో అలాగే వాళ్ళు కూడా ఆశల పల్లకిలో ఊరేగించాల్సింది బీహార్ ఎలక్షన్స్ ముందు అని అంటున్నారు. మేము ఆశల పల్లకి చూపించాలి, ఆచరణ అయ్యేట్టుగా చేసినాం. ఉమ్, మేము రాష్ట్ర పరిధిలో మేము చేయవలసినటువంటి పని ప్రాపర్ గా చేసినాం. భారతీయ జనతా పార్టీ లెక్క అసెంబ్లీలో ఓటేసి ఢిల్లీకి వెళ్ళి నై అని చెప్పలే. ఓకే, లక్ష్మీనారాయణ గారు రెస్పాండ్ అవ్వండి. లక్ష్మీనారాయణ గారు. ఖచ్చితంగా ఇక్కడ అసెంబ్లీలో మేము బిల్లు ప్రవేశపెట్టినాం, బిల్లు చట్టబద్ధం చేసినాం, ఓకే, ఆర్డినెన్స్ ఇచ్చినాం. ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర ఉంది, ఆమోదించిన బాధ్యత వారిపైన ఉంది. మమ్మల్ని అడిగి చేశారా అంటారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రం చేస్తే ఇంకో కేంద్ర ప్రభుత్వం అంగీకరించదా? రైట్ ప్రజాస్వామ్యం అంటే రైట్. లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి. కేంద్ర రాష్ట్ర సత్సంబంధాలంటే ఎస్ లక్ష్మీనారాయణ గారు. మూడు అంశాలకు నేను ఆయన లేవనెత్తే అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్తాను. ఒకటి, అజారుద్దీను అభ్యర్థి కాదు ఒకటి. రెండోది, అజారుద్దీను ఒక కమ్యూనిటీకి సాటిస్ఫై అయ్యేందుకోసం ఇచ్చినటువంటి మంత్రి పదవి. రాజకీయాల్లో సహజంగా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మంత్రులైనా ఒకవేళ వాళ్ళకి ఎమ్మెల్యే పదవి లేకపోతే మళ్ళా అవకాశం ఉన్న దగ్గర నిలబెట్టడం అనేటువంటి సహజం. మంత్రి ఇచ్చి మంత్రిని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా ఓటర్ల ముందు ఉంటాయి. కానీ నియోజకవర్గంలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను సాటిస్ఫై అయ్యేందుకు హడావిడిగా ఒక మంత్రిని ఇవ్వడం అనేటువంటిది అనైతికం. రెండో విషయం ఏదైతే ఉందో, అజారుద్దీన్ ఈ దేశం ఆయన ప్రతిభను గుర్తించి కెప్టెన్ ఇస్తే భారతదేశం యొక్క టీంను మ్యాచ్ ఫిక్సింగ్ కు మలిచినటువంటి వ్యక్తి, మాఫియాతో లింక్ అయి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డటువంటి వ్యక్తి, దేశద్రోహి. వరల్డ్ కప్ తెచ్చారని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అజారుద్దీన్ నేను చెప్తాను, ఇప్పటికీ ఆయన మీద సిబిఐ ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. రెండో విషయం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 20 కోట్లు 279% తోని ఎక్సెస్ టెండర్లు ఇచ్చిండు, వైలేషన్ చేసి టెండర్లు చేసిండు అనేటువంటిది ఉంది. జిస్ చోర్ కో దేనా గలత్ హై, దోపిడీకి పాల్పడేటువంటిది. ఈ దేశం యొక్క జట్టు ప్రయోజనాలను, యావత్ భారతదేశ క్రీడాభిమానులను మోసం చేసి మాఫియాతోని లింక్ పెట్టుకొని మ్యాచ్ ను ఫిక్స్ చేసినటువంటి వ్యక్తి గసుడే దొరికిండా నయం మీకు? ఎందుకే దేశ ప్రజలను మతం పేరు మీద ఈ రకమైనటువంటి అరాచక, ఈ రకమైనటువంటి దేశద్రోహులకు పట్టం కడతారు? ఇంకోళ్ళ దిక్కులే. మీరు ఫిరోజ్ ఖాన్ పెట్టుకోండి, కనీసం కార్యకర్తగా పనిచేసిండు. ఇదా రెండు. ఇకపోతే బీసీల గురించి మాట్లాడుతున్నాడు మా గౌరీశంకర్ గారు. ఏం చెప్పిండ్రు రేవంత్ గారు? బీసీలు ముఖ్యమంత్రికి పనికిరారు, సమర్థులు గారు. దేశ ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలన చేస్తుంటే ఆయన కనబడదు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి సీట్ ఇచ్చారా బీసీకి? లేకపోతే కామారెడ్డి జిల్లాలో ఒక్క సీట్ అన్న బీసీకి ఇచ్చారా? కామారెడ్డి వచ్చేటువంటి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ లా ఒక బీసీ సీట్ అన్న, బీసీకి అన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చిరా? కామారెడ్డి ఏ నియోజకవర్గంలో వస్తుంది పార్లమెంటు? జహీరాబాద్ లో ఎంటైర్ పార్లమెంట్ 7 సీట్లలో ఒక్క బీసీకి సీట్ ఇచ్చిండ్రా? పోనీ పక్కనున్న నిజామాబాద్ కు 7 అసెంబ్లీ సీట్లు వస్తాయి కదా, ఒక్క అసెంబ్లీ సీటు బీసీకి ఇచ్చిరా? ఎందుకు మాట్లాడతారు? కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఆ 2 జిల్లాలలో కానీ ఆ 2 పార్లమెంట్లలో కానీ ఒక బీసీకి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలన్నటువంటి మీరు బీసీలను వాడుకున్నందుకు, ఓటు బ్యాంకుగా వాడుకున్నందుకు అబద్ధాలు చెప్పేటువంటి మీరు బీసీ జనాభా. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 27 మంది మంత్రులను బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఈడ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారండి? వాళ్ళు బీసీనే సీఎం గా చేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పరిపాలించింది? ఒక ముఖ్యమంత్రి దొరకలేదా? 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక ముఖ్యమంత్రి దొరకలేదా? బీసీ రిజర్వేషన్ ఎందుకు పబ్లిక్ ను గుమాస్తారండి?
బీసీ రిజర్వేషన్ పేరు మీద ఎందుకు పబ్లిక్ ను మోసం చేస్తారండి? ఏం చేశారు మీరు? BC కానీ రిజర్వేషన్ అసలు మోసం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, బీసీలను మోసం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? బీసీల రిజర్వేషన్ పేరుతోని ముస్లింలను దాంట్లో జొప్పించి రిజర్వేషన్ బిల్ ఎందుకు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ లో పెట్టింది? కోట్ల ముస్లింలు కోర్టులో, సుప్రీం కోర్టులో ముస్లిం రిజర్వేషన్ 4% ఈ రిజర్వేషన్ పెండింగ్ ఉన్నది కదా. మీకు లీగల్ గా మీ సుధర్ ఏవైతే అడ్వకేట్ జనరల్ పాసిబుల్ అవుతుందని చెప్పిండా? మా ఇంటెన్షన్ తో క్లియర్ గా సపోర్ట్ చేసినాం రాష్ట్రంలో. కానీ విచ్ ఇస్ ఏదైతే కోర్టులో వీగిపోయిందో అది మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాక బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర మహారాష్ట్ర